ప్రియులారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రసారమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో వాక్య ప్రత్యక్షత అనే ఈ కార్యక్రమంలో మరొక క్రొత్త అంశాన్ని ఈ దినం నుండి ప్రారంభిస్తున్నాం. ఆ క్రొత్త అంశం ఏంటంటే ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనములో చెప్పబడిన రీతిగా అబ్రహాము మమ్రేలో ఉన్న సింధూర వృక్ష వనములో గుడారం వేసుకొని నివసించిన కాలము. అబ్రహాము సింధూర వృక్ష వనములో నివసించిన కాలము. ఇది మమ్రే దగ్గర ఉన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, అబ్రహాము తన జీవితంలో తన సొంత ప్రాంతమైన మెసొపొతేమియా నుండి ఊరు అనే పట్టణము నుండి తాను ప్రభు యొక్క పిలుపుకు లోబడి బయలుదేరినట్టుగా వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ విషయాన్ని స్టెఫను కూడా తన యొక్క ప్రసంగములో అపోస్తల కార్యం 7వ అధ్యాయములో మరి తెలియపరిచాడు. కాబట్టి మెసొపొతేమియాలో ఉన్న ఊరు నుండి బయలుదేరిన అబ్రహాము తన తండ్రితో లోతుతో కలిసి హారాన్ వరకు వచ్చాడు. హారాన్లో తన తండ్రి చనిపోయిన తర్వాత ఆదికాండం 12వ అధ్యాయములో మరలా ప్రభు యెహోవా దేవుడు మరి పిలుపు మేరకు తను బయలుదేరి కానానుకు వచ్చాడు. మరి అబ్రహాము తను బయలుదేరినటువంటి కాలము వయస్సు, హారాన్ నుండి బయలుదేరిన వయస్సు మరి ఆదికాండం 12:4 ప్రకారము ఆయనప్పుడు 75 ఏండ్లు వయసు గలవాడు. అబ్రహాము మృతి చెందినప్పుడు ఆయన వయసు ఆదికాండము 25వ అధ్యాయం ప్రకారము 7వ వచనములో అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. 75 సంవత్సరాలప్పుడు హారాన్ నుండి బయలుదేరాడు. 100 సంవత్సరాలు మరి తన యాత్రా జీవితాన్ని గడిపాడు. తన వయసు 175 వచ్చినప్పుడు ఆయన మృతి చెందినాడని 25వ అధ్యాయం ఆదికాండము 7వ వచనంలో చెప్పబడింది. తన యాత్రా జీవితంలో హారాన్ నుండి కానాను వరకు తను ఆయా ప్రాంతముల గుండా వెళ్ళాడు. వెళ్ళి ఆయా ప్రదేశాల్లో తను గుడారం వేసుకొని నివసించాడు. అబ్రహాము గుడారం వేసుకొని నివసించిన ప్రదేశాలన్నింటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే మమ్రేలోని సింధూర వృక్ష వనము. చాలా ప్రాముఖ్యమైనది ఇది. కాబట్టి దయచేసి ప్రియులారా, మరి ఈ యొక్క అంశం మీద అనగా సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన కాలము, దేవుడైన యెహోవా మరి ఆ యొక్క కాలములో తనను సంధించిన సంఘటనలు మరి వివరంగా మనం నేర్చుకోబోతున్నాం. కనుక దయచేసి మీరు చాలా శ్రద్ధగా ఈ యొక్క సిరీస్ని, ఈ వరుస వాక్యాలను మీరు మరి వినగలిగితే చాలా గొప్ప ఆత్మీయత, వాక్య జ్ఞానాన్ని మీరు పొందగలరు. కాబట్టి సింధూర వృక్ష వనం అనేది చాలా ప్రాముఖ్యమైనది అబ్రహాము జీవితంలో. మరి అక్కడికి ఆయన వచ్చింది
ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనములో అక్కడికి వచ్చి దిగి అబ్రహాము సింధూర వృక్ష వనములో గుడారం వేసుకున్నాడు. మరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆదికాండము 20వ అధ్యాయము 1వ వచనములో. మరి సింధూర వృక్ష వనములో నుండి ఆయన గెరారులకు వెళ్ళినట్టుగా వాక్యం చెప్తుంది. 20వ అధ్యాయం 1వ వచనములో అక్కడ నుండి అబ్రహాము 3వ లైన్లో గెరారులో కొన్నాళ్ళు ఉండేను. అనగా సింధూర వృక్షవనము మమ్రేలో అక్కడ నివసించిన తరువాత తను గెరారుకు వెళ్ళాడు. అంటే ఈ సింధూర వృక్షవనములో అబ్రహాము గుడారం వేసుకొని నివసించిన మరి కాలములోని సందర్భాలన్నీ కూడా 14వ అధ్యాయము 15, 16, 17, 18లో రాయబడి 19లో మరి లోతు సొదొమ గొమొర్రా నుండి వెలుపలికి తీసుకురాబడి ఆ పట్టణము మరి అగ్ని చేత కాల్చివేయబడిన సందర్భము మరి 19వ అధ్యాయంలో ఉంది. అదైన వెంటనే 20వ అధ్యాయం 1వ వచనములో మరి అబ్రహాము బయలుదేరి అక్కడి నుండి, అనగా సొదొమ గొమొర్రా పట్టణము కాలిపోయిన తర్వాత అబ్రహాము సొదొమ నుండి బయటికి తీసుకురాబడిన తర్వాత, లోతు సొదొమ నుండి బయటికి తీసుకురాబడిన తర్వాత అబ్రహాము సింధూర వృక్ష వనములో నుండి బయలుదేరి గెరారుకి వెళ్ళాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 13వ అధ్యాయములో అబ్రహాము లోతు మరి వారు వేరైపోవటం చూస్తాం. లోతు అబ్రహామును విడిచి మరి సొదొమకు వెళ్ళాడు. ఈ మాట 13వ అధ్యాయములో 12వ వచనంలో ఉంది. లోతు చివరి మాట, సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. మరి అబ్రహాం ఎక్కడున్నాడు? 11వ వచనం చివరిలో లేక 12 మొదట్లోనే అబ్రాహాము కానానులో నివసించాను. గమనించండి, మరి ఇక్కడ గమనించాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అబ్రహాము మరి లోతు వెళ్ళిపోయిన తర్వాత, సొదొమకు వెళ్ళిపోయిన తర్వాత దేవుడైన యెహోవా చెప్పిన మరి మార్గమును బట్టి 17వ వచనములో 13వ అధ్యాయం 17వ వచనములో నీవు లేచి అన్నాడు ప్రభు, మరి నేను నీకు ఇవ్వబోయేటువంటి దానిలో సంచరించి అందులో ప్రవేశించమన్నాడు. కాబట్టి 17వ వచనములో మరి దేవుడైన యెహోవా ఏదైతే స్థలం తనకి ఇస్తానన్నాడో ఆ మాటను బట్టి 18లో అప్పుడు అబ్రహాము మరి లేచి వెళ్ళాడు. వెళ్ళి మరి మమ్రేలోని సింధూర వృక్ష వనము యొద్ద తన గుడారాన్ని వేసుకున్నాడు. ఇంకో మాట కూడా గమనించాలా, ఇది హెబ్రోనుకు సమీపంగా ఉంది. హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షవనములో మరి గుడారం వేసుకున్నాడు. అనగా లోతు సొదొమలో నివసించినంత కాలము అబ్రహాము మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములోని గుడారములో నివసించాడు. ఎందుకంటే 19వ అధ్యాయములో లోతు బయటికి తీసుకురాబడ్డాడు. 20వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము మరి మమ్రేలోని సింధూర వృక్ష వనము నుండి బయలుదేరి గెరారుకు వచ్చాడు. మరి ఈ యొక్క రెండు సందర్భాలను బట్టి మనం చూస్తే అబ్రహాము దేవుని యొక్క
నడిపింపు కొరకు కనిపెట్టేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మరి లోతు తన సొంత ఏర్పాటులో తన కనుచూపు బట్టి నడిపించబడి సొదొమకు వెళ్ళాడు. అయితే అబ్రహాం మాత్రము మరి అక్కడే నిలిచిపోయాడు. యెహోవా దేవుడు అబ్రహామును నీవు నీ కనులెత్తి చూడు అని చెప్పేంత వరకు అబ్రహాం అక్కడే ఉన్నాడు. అంటే అబ్రహాము యెహోవా చెప్పిన రీతిలో బయలుదేరి మరి హెబ్రోనుకు సమీపంగా ఉండి మమ్రేలోని సింధూర వృక్ష వనములోనికి వచ్చి అక్కడ గుడారం వేసుకొని నివసించాడు. మరి ఈ సింధూర వృక్షవనములో తను నివసించిన కాలములో జరిగిన సంఘటనలు ఏ అధ్యాయంలో రాయబడి ఉన్నాయో మనం చూడాలి. 13-18 అనేది చివరి వచనం, అధ్యాయం యొక్క చివరి వచనం. ఆ తర్వాత 14, ఆ తర్వాత 15, 16, 17, 18, 19, 20లో అబ్రహాము గెరారుకు వచ్చాడు. అంటే 19 అధ్యాయం మాత్రం అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటన అక్కడ రాయబడలేదు. ఆ 19 అంతా కూడా లోతు ఎలాగా 2 దూతల చేత బయటికి తీసుకురాబడ్డాడో, అగ్ని ఆకాశం నుంచి దిగి సొదొమ ఎలాగా కాల్చబడిందో, ఇదంతా కూడా 19 అధ్యాయాలు ఉన్నాయి. దాని ముందున్న అధ్యాయాలు 18, 17, 16, 15, 14 ఈ అధ్యాయాలలో రాయబడిన సంఘటనలన్నీ కూడా అబ్రహాము సింధూర వృక్ష వనములో నివసించిన కాలములో జరిగిన సంఘటనలు. మరి ఇక్కడ ఒక విషయం నేర్చుకోవాలి మనం. ఈ అధ్యాయాలు అంటే 14, 15, 16, 17, 18 ఈ అధ్యాయాలలో మరి ఎంతకాలము అబ్రహాము ఆ యొక్క సింధూర వృక్ష వనములో నివసించాడు? దేని వాక్యం చెప్తుంది? అబ్రహాము 17వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అనగా 17వ అధ్యాయములో అబ్రహాము యొక్క వయసు 99 సంవత్సరాలు. దాని ముందు వచనము అనగా 16 ఏం రాయబడిందంటే, అబ్రహాము ఇస్మాయిల్ను కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. మరి ఇస్మాయిలు ఏ అధ్యాయములో పుట్టిన విషయాలు రాయబడి? 16వ అధ్యాయములో. 16వ అధ్యాయములో మరి ఇస్మాయిలు మరి జన్మించాడు. మరి ఈ 16వ అధ్యాయంలో అబ్రహాము యొక్క వయసు 86 సంవత్సరాలు. అంటే 16 నుండి మరి 20 వరకు జరిగిన విషయాలన్నీ కూడా మరి 13 సంవత్సరాల కాలంలో జరిగినాయి. మళ్ళా చెప్తున్నాను, 16వ అధ్యాయంలో 11వ వచనం, 16, 11 మరి ఇస్మాయిలు నీవు కంటావు, నీవు కుమారుని కని ఇతనికి ఇస్మాయిల్ని పేరు పెడతామని. మరి 15వ వచనంలో మరి హాగరు అబ్రహామునకు కనిన కుమారుడు ఇస్మాయిల్. 16, 15లో 16లో ఇస్మాయిల్ జన్మించినప్పుడు అబ్రహాము యొక్క వయస్సు 86. అంటే 16వ అధ్యాయములో అబ్రహాము యొక్క వయసు 86. మరి 17వ వచనం వచ్చేటప్పటికే ఆయన వయసు 99. అంటే 13 సంవత్సరాలు మరి ఈ యొక్క 2 అధ్యాయాల్లో కాలము గడిచింది.
ఈ 2 అధ్యాయాల యొక్క మరి సంఘటనలు 13 సంవత్సరాలు జరిగినాయి. అప్పుడు అబ్రహాము ఉన్నది మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములో తనున్నట్లుగా మనం చూస్తాం. మరి దానికి ముందు ఇంకా 2 అధ్యాయాలు ఉన్నాయి, 15, 14. ఎందుకంటే 13 అధ్యాయము 18వ వచనములో అనగా చివరి వచనములో అబ్రహాము మరి మమ్రేలోని సింధూర వృక్ష వనమును చేరినట్టుగా వ్రాయబడింది. కాబట్టి 14వ అధ్యాయము 15వ అధ్యాయములో జరిగిన సంఘటనలు ఎంత కాలము ఎన్ని సంవత్సరాలు అనేది మరి మనకు తెలియపరచబడలేదు. అయితే ఒకటి మనకు తెలియపరచబడింది. 12వ అధ్యాయములో మరి 4వ వచనములో అబ్రహాము బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు. మరి ఇష్మాయేలు జన్మించినప్పుడు అబ్రహాం వయసు 86 సంవత్సరాలు, అంటే 11 సంవత్సరాలు. అంటే ఈ 11 సంవత్సరాలలో 12 అధ్యాయము, 13 అధ్యాయము, 14 అధ్యాయము, 15 అధ్యాయములో జరిగిన సంఘటనలు రాయబడి మెట్టుకు మరి ఈ 11 సంవత్సరాలలో మరి ఆదికాండము 13:18లో మరి ఏ సంవత్సరము మమ్రేలోని సింధూర వృక్షవనానికి వచ్చాడని ఖచ్చితంగా రాయబడలేదు. చెప్పబడని కాలము ప్లస్ మరి ఆ 13 సంవత్సరాలు. ఇష్మాయేలు పుట్టి మరి అబ్రహాము 99కి వచ్చింది, 13 సంవత్సరాలు. కనుక ఈ కాలమంతా కూడా అబ్రహాము మమ్రేలోని సింధూర వృక్ష వనములో తను నివసించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, సింధూర వృక్ష వనమని లేక సింధూర వృక్షం అనేది మరి ఇశ్రాయేలీలకు చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి వృక్షముగా బైబిల్లో మనం చూస్తాం. ఈ సింధూర వృక్షం అంటే ఆదికాండము 13:18లో మనకు తెలియపరచబడింది. దానికి ఇంగ్లీషులో మరి దాని పేరు అక్కడ మనకు తెలియపరచబడలేదు. కానీ మరి యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనములో సింధూర వృక్షము క్రింద ఆ యొక్క బండను ఆయన నిలబెట్టినట్టుగా రాయబడింది. ఇంగ్లీష్లో ఆ వృక్షానికి యోక్ అనే పేరు తెలియపరచబడింది. అనగా సింధూర వృక్షం అంటే ఇంగ్లీష్లో యోక్ ట్రీ. ఆ మాట ఆదికాండము 13:18లో మరి తెలియపరచబడలేదు. అనగా ఆదికాండము 13:18లో సింధూర వృక్ష వనములో గుడారం వేసుకున్నాడని రాయబడిన స్థలములో మరి ఇంగ్లీష్ పదము అక్కడ వాడబడలేదు. ఏ ఇంగ్లీష్ బైబిల్ వర్షన్లు కూడా లేదు. అయితే ఆ మాట మనకు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 26వ వచనంలో ఉంది. అంటే సింధూర వృక్షం అంటే యోక్ ట్రీ. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. యోక్ ట్రీకి సింధూర వృక్షం అని తెలుగుంది. అలాగే మరి మస్తకి వృక్షం అని కూడా యోక్ ట్రీకి మరొక స్థలాల్లో రాయబడింది. ఆదికాండము 35వ అధ్యాయము 4వ వచనం మనం చదివితే మరి యాకోబు తన మామ ఇంటి నుండి తిరిగి తన స్వస్థలానికి బయలుదేరి వచ్చేటప్పుడు జరిగిన సంఘటన బట్టి యెహోవా దేవుడు యాకోబుతో చెప్పాడు, నీవు వెళ్ళి మొదట నిన్ను దర్శించిన ఆ బేతేలుకి వెళ్ళమన్నాడు. ఆదికాండం 35లో. కాబట్టి బేతేలుకు వచ్చాడు. యాకోబు బేతేలుకు వచ్చాడు, తన భార్య పిల్లలతో బేతేలుకు వచ్చాడు. అప్పుడు బేతేలులో యాకోబు ధైర్యం తెచ్చుకొని
తన ఇంటి వారితో చెప్పాడు, మీ దగ్గరున్న విగ్రహాలను నాకు ఇవ్వండి అని. ఆ విగ్రహాలన్నీ ఆయన తీసుకొని మరి 35వ అధ్యాయము 4వ వచనములో మరి బేతేలులో మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టాడు. బేతేలుకు సమీపముగా ఉండే శకములో ఉండే మస్తకి వృక్షము క్రింద పాతిపెట్టాడు. ఈ మస్తకి వృక్షము అక్కడ యోక్ ట్రీగా చెప్పబడింది. అంటే మరి యెహోషువ 24-26లో మరి సింధూర వృక్షాన్ని యోక్ ట్రీ అని చెప్పారు ఇంగ్లీష్లో. అలాగే ఆదికాండము 35:4లో మరి మస్తకి వృక్షాన్ని ఇంగ్లీష్లో యోక్ ట్రీ అన్నది. కాబట్టి యోక్ ట్రీకి తెలుగులో 2 పదాలు ఉన్నాయి. ఒకటి సింధూర వృక్షము, 2 మస్తకి వృక్షము. కాబట్టి ఇక్కడ మనం 3 విషయాలు నేర్చుకున్నాం. అబ్రహాము మరి సింధూర వృక్ష వనములో మరి అనేక సంవత్సరాలు నివసించాడు. అలాగే మరి యాకోబు మస్తకి వృక్షము యోక్ ట్రీ లేక సింధూర వృక్షాల్లో ఆ విగ్రహాలను మరి అక్కడ పాతిపెట్టినట్టుగా చూస్తున్నాం. అలాగే యెహోషువ మరి ఇశ్రాయేలుతోటి తన చివరి మరి ప్రసంగములో అనగా ఫేర్వెల్ మెసేజ్ ఇచ్చాడు కదా. యెహోషువ 24వ అధ్యాయంలో వారిని యెహోవాని సేవించేదానికి సిద్ధపరిచి వారి నోట 3 పర్యాయాలు చెప్పించి వారన్నారు చివరికి, మేము యెహోవాని సేవించదము, ఆయన మాటే మేము వింటామన్నారు. అప్పుడు యెహోషువ మీరిచ్చిన ఈ యొక్క మాట సాక్ష్యాన్ని బట్టి ఒక పెద్ద రాతిని మరి తొలచి దాని మీద 2 మాటలు రాశాడు, మేము యెహోవాని సేవించదము, ఆయన మాటనే విందుమని. ఎక్కడ రాశాడు? షెకెములో. కాబట్టి షెకెములో మరి సింధూర వృక్ష వనము క్రింద నాటాడు ఆ యొక్క బండను. అక్కడ రాయబడింది ఒక మాట, మరి ఆయన నాటిన షెకెములోని సింధూర వృక్ష వనమని యెహోవా పరిశుద్ధ స్థలమని 24, 25, 26లో ఉంది. అనగా ఇక్కడ గమనించాల్సిన విషయము, యెహోవా పరిశుద్ధ స్థలమని దేన్ని పిలిచారు? సింధూర వృక్షము ఉన్న స్థలాన్ని. ఎందుకు దాన్ని సింధూర వృక్ష స్థలమును దాన్ని యెహోవా పరిశుద్ధ స్థలము అన్నారంటే, మరి ఆదికాండము 18వ అధ్యాయములో మరి అబ్రహాము మరి ఆ యొక్క సింధూర వృక్షములో ఉన్న గుడారము యొక్క ద్వారమును కూర్చున్నప్పుడు 3 మనుషులు అబ్రహాము వద్దకు వచ్చారు. ఆదికాండం 18లో వారిలో ఒక ఆయన యెహోవా దేవుడు, 2 తనతో కూడా వచ్చిన దూతలుగా వాక్యాలు మనం చదువుతాం. 18వ అధ్యాయంలో యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. 19:1లో ఆ 2 దేవదూతలు సొదొమ చేరుకున్నారు. కాబట్టి అబ్రహాము మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములో గుడారం యొక్క ద్వారం మీద కూర్చుండగా 3 మనుషులు వచ్చారు. ఎవరా 3 మనుషులు? ఈ యొక్క మరి 18వ అధ్యాయము 33వ వచనం బట్టి ఒకరు యెహోవా దేవుడు, మరి 2 దూతలు. కాబట్టి యెహోవా దేవుడు మరి ఆ సింధూర వృక్ష వనము ఉన్న గుడారానికి వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే వారు వచ్చారో అబ్రహాము వారిని ఎదుర్కొని వారికి సాగిలపడి మరి ఆయనతో చెప్పాడు, అయ్యలారా మరి మీరు కొంచెం సేద తీర్చుకోండి,
నేను ఆహారం సిద్ధపరుస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ టైంలో దేవుని వాక్యం చెప్తుంది, మరి ఆ ముగ్గురు మనుషులు మరి ఆ యొక్క చెట్టు క్రింద అలసట తీర్చుకున్నట్టుగా అబ్రహాము కోరాడు. ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనండి. ఏ చెట్టు అది? అబ్రహాము కూర్చున్న గుడారమున్న చెట్టు అది. అది మొదటి వచనములో 18:1 మమ్రే దగ్గర సింధూర వనములో సింధూర వృక్షము క్రింద మరి 18:4 ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి. యెహోవా దేవుడు ఆ చెట్టు కింద మరి నిలిచిన స్థలం అది. అంతేకాదు, అబ్రహాము వెళ్ళి వారికి భోజనం సిద్ధపరిచాడు. మరి 8వ వచనములో 18:8 మరి తాను సిద్ధపరిచిన భోజనం తీసుకొచ్చాడు. ఆ చెట్టు క్రింద మరలా ఉంది 8 చివరిలో, వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. వారు భోజనము చేయుచుండగా, అనగా ఆ ముగ్గురు మనుషులు, యెహోవా దేవుడు, 2 దేవదూతలు మరి సిద్ధపరిచిన ఆహారమును వారు భోజనము చేయుచుండగా, మరి అబ్రహాము ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అంటే ఎందుకు ఇదంతా చెప్పానంటే, సింధూర వృక్షము ఉన్న స్థలాన్ని యెహోషువ గ్రంథము 24:26 అది మరి పరిశుద్ధ స్థలం. యెహోవా మరి పరిశుద్ధ స్థలమని చెప్పబడింది. ఎందుకంటే సింధూర వృక్షము ఉన్న స్థలములో యెహోవా నిలబడ్డాడు. సింధూర వృక్షమున్న స్థలములో మరి అబ్రహాము యెహోవాకు భోజనము సిద్ధపరిచాడు. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ సింధూర వృక్షం అంటే చాలా ప్రాముఖ్యమైనది. అది ఒక ప్రతిష్ఠితమైన వృక్షముగా వారు గుర్తిస్తారు. ప్రియులారా, గమనించండి ఇంకో మాట కూడా. మరి సింధూర వృక్షమునకు మరొక పేరు మస్తకి వృక్షం అని చూచాం. మరి న్యాయాధిపతుల గ్రంథములో మరి 9వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే, ఇశ్రాయేలీయులు మరి షెకెములో మస్తకి వృక్షము కింద మరి అబీమెలెకును రాజుగా నియమించుకున్నారని రాయబడింది. కనుక 4 సందర్భాలు అబ్రహాము మరి సింధూర వృక్షము వనములో గుడారం వేసుకొని నివసించి యెహోవా దేవునికి ఆతిథ్యమిచ్చింది. రెండవది, మరి అబ్రహాము మరి ఆ చెట్టు కింద నిలిచి యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అలాగే మరి బేతేలులో యాకోబు మస్తకి వృక్షమని మరొక పేరుగా చెప్పబడిన సింధూర వృక్షం కింద మరి విగ్రహాలను పాతిపెట్టి ఒక నూతనమైన ఉద్యమంలోకి వచ్చాడు. ఏల్ బేతేల్ అనేటువంటి మరి యెహోవాయే దేవుడన్న మరి కొత్త పేరు దానికి ఇవ్వబడింది. మూడవది, యెహోషువ మరి సింధూర వృక్ష వనములో మరి ఒక బండను నాటి ఇశ్రాయేలు చేత తీర్మానం చేయించి సింధూర వృక్ష వనం కింద దాన్ని నాటారు. అక్కడ రాయబడింది యెహోవా పరిశుద్ధ స్థలం అన్నాడు. చివరగా న్యాయాధిపతులు 9:6 ఇశ్రాయేలీలు మరి షెకెములో మస్తకి వృక్షము కింద వారి కొరకైన మరి రాజుగా అబీమెలెకును నియమించుకున్నట్టుగా రాయబడింది. కాబట్టి మస్తకి వృక్షమన్నా సింధూర వృక్షమన్నా ఇంగ్లీష్లో యోక్ ట్రీ. ఆ సింధూర వృక్షం కింద అబ్రహాము మరి నివసించిన కాలము మరి మనం చూచాం. ప్రియులారా, మరి రాబోయేటువంటి వారాలలో ఈ సింధూర వృక్షము కింద అబ్రహాము నివసించిన కాలములో జరిగిన సంఘటనలు చాలా వివరంగా నేర్చుకుంటాం. ఎందుకంటే 14, 15, 16, 17, 18 అధ్యాయాల్లో
అక్కడ జరిగిన సంఘటనలు రాయబండి. కనుక జాగ్రత్తగా మరి ప్రతి కార్యక్రమాన్ని ఆలకించండి, వినండి, మేలు పొందండి. ప్రార్థన. ప్రేగల తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మరి మాకు కొత్త తలంపిచ్చారు. అబ్రహాము సింధూర వృక్ష వనములో నివసించిన కాలము దేవా, మరి ఆ కాలములో జరిగిన ఆత్మీయమైనటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా మరి మీరు మాకు నేర్పిస్తున్నారు. మేము నేర్చుకొని మేలు పొందుటకు సహాయం చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.